అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. యూనియన్ బ్యాంక్ తరపున మనకు ప్రాంతీయ శిక్షణ కార్యాలయం ఆవరణలో వనమహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. హరిత సిద్దిపేటలో భాగంగా వారికి సంబంధించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రకృతిని కాపాడడం ఉద్దేశంతో ఇక్కడ చెట్లు నాటడం అనేది సంతోషకరమైన విషయం. దాంతోపాటుగా యూనియన్ బ్యాంక్ మనకు ఇక్కడ లీడ్ బ్యాంకుగా కూడా వ్యవహరిస్తుంది. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో రైతులకు ఇంకా యువకులకు అందరికి కూడా రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా అవసరమైన ఇంకా హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకు లోన్ ఫెసిలిటీ కావచ్చు, నాబార్డ్ నుంచి టైప్ చేయడం కావచ్చు, ఇవన్నిటిని కూడా డిస్ట్రిక్ట్ క్రెడిట్ ప్లాన్ అమలుపరచడంలో చాలా ముందంజ వేస్తూ మనందరికీ ఇతోధికమైన సేవలు అందిస్తున్నారు. వారి సేవలను ఇలాగే కొనసాగిస్తూ సిద్దిపేటకు మంచి అంటే పారిశ్రామిక ప్రాంతంగా రైతులు కూడా ఇంకా ఇతోధికమైన వృద్ధి సాధించడానికి వారు సహాయ సహకారాలు అందించి వారు సరైన సలహాలు, సూచనలు, కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ప్రకృతిని కాపాడాలి, ఎర్త్ని కాపాడాలి, మంచి గాలి, ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని యూనియన్ బ్యాంక్ ఈరోజు 26 జూలై రోజు 10,000 మొక్కలు మన సిద్దిపేట డిస్టిక్ కింద 4 డిస్టిక్లో భాగంగా ఇక్కడ నాటడం జరిగింది. మన యూనియన్ ఆర్సిటీ ఎక్కడైతే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామో పర్యావరణ రక్షణ కోసం ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో కూడా ఒకటేసారి మనం 10,000 మొక్కలు నాటుతున్నాము. ఈ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఇది ఒక్కటంలో కాదు, ప్రతి దాంట్లోనూ ముందంజలో ఉంది. యువకులకు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ శిక్షణలో ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడి దానికి లోన్లు ఇవ్వడంలో కానీ మన యూనియన్ బ్యాంక్ స్థిరంగా ముందుకు నడుస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.